హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీకి సంబంధించిన ఓపెన్ ఇంటర్ కానీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఓపెన్ ఇంటర్ చేయాలనుకున్న వాళ్ళు దీనికి సంబంధించి చాలా వీడియోస్లో నేను షేర్ చేసినప్పటికీ అనేక డౌట్స్ కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నాను. అంటే దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి, అలాగే దీని ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ మీడియంలో ఉంటుంది, అలాగే దీనికి చదువుకోవడానికి మనకి ఏమైనా బుక్స్ ఏమైనా ఉంటాయా, లేదా చదువుకోవడానికి లెర్నింగ్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా, ఎగ్జామినేషన్స్ ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి, ఇలా రకరకాల డౌట్స్ అన్నీ మనకి చాలామంది కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు. సో ఓపెన్ ఇంటర్కి సంబంధించి వచ్చే ప్రతి డౌట్ను కూడా మీకు క్లారిఫై చేయడం కోసం ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఓపెన్ ఇంటర్కి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా నేను ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. ఇక విషయంలోకి వెళ్దాం. అసలు ఓపెన్ ఇంటర్ అనేది ఎవరైతే కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళి చదువుకోలేకపోతారో, బిజినెస్ పర్పస్గా అవ్వచ్చు, లేదా ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేదా ఇంట్లో ఉండే గృహిణులు అవ్వచ్చు, ఎవరైనా ఓపెన్ ఇంటర్ చదవాలనుకుని కూడా రెగ్యులర్ స్టడీస్ చేయలేని వాళ్ళ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎడ్యుకేషనే ఓపెన్ ఇంటర్. ఇది అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రాలో అయితే ఏపీఓఎస్ఎస్ గాను, అలాగే తెలంగాణ స్టేట్లో కూడా టీఎస్ఓఎస్ఎస్ గాను మనకి రెండు రాష్ట్రాల్లో కూడా మనకి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఓపెన్ ఇంటర్ అనేది రెగ్యులర్ స్టడీస్లో చదివేటటువంటి ఇంటర్తో సమానమైన అని చాలామందికి ఇది డౌట్ ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఒక జీవో కూడా ఉంది. జీవో ఆర్టీ నెంబర్ 170 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 4/9/2010. ఈ ఉత్తర్వుల ప్రకారంగా ఓపెన్ ఇంటర్ చదివే స్టూడెంట్ అనేవాళ్ళు రెగ్యులర్ ఇంటర్ చదివే స్టూడెంట్స్తో సమానమైనటువంటి అర్హతను పొందుతాడు. అంటే ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకున్నా, లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఆ పోస్ట్ అన్నిటికీ కూడా వీళ్ళు కూడా అర్హులే అవుతారు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? ఓపెన్ ఇంటర్ చదవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా 15 ఇయర్స్ నిండి ఉండాలి. ఇది ఆగస్టు, ఏ సంవత్సరం మీరు అప్లై చేసినా ఆ సంవత్సరం ఆగస్టు 31వ తారీఖుకి 15 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఓపెన్ ఇంటర్ చేయడానికి అర్హులు అవుతారు. అంతేకాకుండా దీనికి మ్యాక్సిమం లిమిట్ చూసుకున్నట్టయితే గరిష్ట పరిమితి అనేది లేదు. ఎంత ఏజ్ వాళ్ళైనా చదువుకోవచ్చు. అయితే ఓపెన్ ఇంటర్ ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాలి? ఓపెన్ ఇంటర్ ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 2 టర్మ్స్లో ఎగ్జామినేషన్స్ జరుగుతుంటాయి. మనకి 9 టర్మ్స్లోని ఎగ్జామినేషన్స్ అనేవి మనకి టోటల్గా 5 ఇయర్స్లో 9 టర్మ్స్లో ఎగ్జామినేషన్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే కేవలం 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అంటూ 3 కేటగిరీస్ ఉంటాయి. గ్రూప్ ఏలో లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ. అలాగే గ్రూప్ బిలో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, అంటే మనం ఏ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా మనకి గ్రూప్స్ వైజ్గా డివైడ్ అయ్యి ఉంటాయి. ఇక గ్రూప్ సికి వచ్చేసరికి కొన్ని స్కిల్స్కి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్కి సంబంధించినటువంటి కంప్యూటర్స్కి సంబంధించి కానీ ఏదైనా ఒక స్కిల్స్కి సంబంధించి అడిషనల్గా ఒక సబ్జెక్ట్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బట్ మినిమం 5 సబ్జెక్ట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఓపెన్ ఇంటర్ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ వస్తుంది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి నుంచి సబ్జెక్ట్స్ అనేవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎగ్జామినేషన్ రాయడానికి ఎన్ని సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే 5 సబ్జెక్ట్స్ రాయాలా, ఒక్కొక్క సబ్జెక్ట్ రాయొచ్చు అంటే అది మనకు ఉండేటటువంటి ఫెసిలిటీని బట్టి మనం రాసుకోవచ్చు. ఎన్ని సబ్జెక్ట్స్ అయితే అన్ని సబ్జెక్ట్స్ మనం రాసుకోవచ్చు. దానికి నెంబర్ లిమిట్ అనేది లేదు. 5 ఇయర్స్ లోపు ఓపెన్ ఇంటర్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ 5 ఇయర్స్ లోపు ఎవరైనా కంప్లీట్ చేయలేని పక్షంలో మళ్ళీ ఫ్రెష్గా రీజాయిన్ అవ్వాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. నెక్స్ట్, దీనికి లెర్నింగ్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా అంటే మనకి రెగ్యులర్ క్లాసెస్ అనేవి దాదాపుగా 30 క్లాసెస్ ఉంటాయి. ఆ 30 క్లాసెస్కి మీరు అటెండ్ అయ్యి కూడా క్లాసెస్కి నేర్చుకోవచ్చు. దానికి సంబంధించి లెర్నింగ్ సెంటర్స్ కొన్ని అలాట్ అయ్యి ఉంటాయి. అక్కడికి మనం వెళ్ళి ఆ 30 క్లాసెస్ అనేది ఎవరైనా మీ టైంని బట్టి కన్వీనియన్స్ని బట్టి నేర్చుకోవచ్చు. ఒకవేళ అలా కాని పక్షంలో మీరు ఆన్లైన్ అయినా క్లాసెస్ నేర్చుకోవచ్చు. మరి జ్ఞానధార యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ క్లాసెస్ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఈ లెర్నింగ్ మెథడ్స్ ఏ మెథడ్లైనా మీరు ఫాలో అవ్వచ్చు. అంటే రెగ్యులర్ క్లాస్కి వెళ్ళొచ్చు,
లేదా ఆన్లైన్లోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. లేదు అంటే మీరు ఓన్గా బుక్స్ కొనుక్కొని చదువుకుంటారని చదువుకోవచ్చు. కానీ మీరు ఫీజు కట్టిన తర్వాత మీకు వితిన్ 1 మంత్లో దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సైన్స్ బ్రాంచ్ ఎవరైనా తీసుకున్న వాళ్ళైతే ఎంపీసీ, బైపీసీ తీసుకున్న వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్స్కి మాత్రం రికార్డ్స్ అనేవి ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. మీరు ఎక్కడైతే లెర్నింగ్ సెంటర్ మీరు నేర్చుకోవడానికి వెళ్తారో వాళ్ళు మీకు ప్రాక్టికల్ సంబంధించి కూడా మీకు రికార్డ్స్ ఎలా రాయాలని కూడా మీకు నేర్పడం జరుగుతుంది. జనరల్గా ఏ గ్రూప్స్ ఉంటాయి మనకి ఓపెన్ ఇంటర్లో చూసుకున్నట్లయితే ఏ గ్రూప్స్ ఉంటాయనంటే రెగ్యులర్ ఇంటర్లో ఉండేటటువంటి అన్ని గ్రూప్స్ అంటే సాధారణంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసితో పాటు ఎంఈసి గ్రూప్ కూడా మనకు ఉంటుంది. సో ఇకపోతే ఈ ఓపెన్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఒకవేళ హయ్యర్ స్టడీస్ ఎవరైనా చదవాలనుకున్నట్టయితే వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటాయా? రెగ్యులర్ ఇంటర్ పాస్ అయిన తర్వాత ఏ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తాడో ఆ హయ్యర్ స్టడీస్ అన్నిటికీ కూడా వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. జనరల్గా బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, అంతేకాకుండా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిఈడి, నెక్స్ట్ వీటితో పాటు ఎంసెట్ రాసి ఇంజనీరింగ్లో కూడా మనం జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొంతమంది నీట్కి రాసే అవకాశం ఉందా అని చాలామంది అడుగుతున్నారు. నీట్కి సంబంధించి దీని మీద సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం మీద ఉన్నది కాబట్టి వాళ్ళ అనుమతిని ప్రకారంగానే ఫర్దర్గా దానికి అనుమతి ఏ విధంగా వస్తే ఆ విధంగానే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏజీబీఎస్సీ చేయొచ్చా లేదా వెటర్నరీ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. ఇవి ఆయా యూనివర్సిటీల పరిధికి సంబంధించి వాళ్ళ పరిమితులకు లోబడి వాళ్ళు ఏ కండిషన్స్ ఇస్తారో ఆ కండిషన్స్కి లోబడి ఆ హైయర్ స్టడీస్ని కూడా మనం యూనివర్సిటీకి కండిషన్స్ మారిపోతుంటాయి కాబట్టి టర్మ్స్ మారిపోతాయి కాబట్టి ఆ టర్మ్స్కి అనుగుణంగా వీళ్ళు ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. మ్యాక్సిమం మీకు సంబంధించి దీనికి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యి అనుకుంటాను. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan.